ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇతరులతో మాట్లాడటం ఒక కళ. మనం ఇబ్బంది పడకుండా ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు, అఫీషియల్స్తో మాట్లాడేటప్పుడు, ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు టాప్ పొజిషన్లో ఉండటానికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ దోహదపడతాయి. మరి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఏ విధంగా ఉంటే మనం అక్కడ అభివృద్ధి సాధించగలుగుతాం అనే వివరాలు వివరించడానికి మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం చిరంజీవి గారు. నమస్తే. హాయ్ స్టూడెంట్స్. సార్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగం ఏమిటి? ఈరోజు ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ విలేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా అసలు ఏ జాబు సాధ్యం కాదు. ఏ పని చేయలేం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పని చేయలేం. ఈరోజు ఒక ఫ్యామిలీ రిలేషన్స్ తీసుకున్నా, ఆఫీస్లో కొలీగ్స్తో ఉండే రిలేషన్స్ తీసుకున్నా, సొసైటీలో మనకు ఉండే రిలేషన్స్ తీసుకున్నా కూడా ఒక మంచి హ్యూమన్ నెట్వర్క్ మన చుట్టూ ఉండాలి అంటే ముందు మన కమ్యూనికేషన్ బాగుండాలి. ఆ కమ్యూనికేషన్ అనేది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఆ ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఉంటుందో ఎఫెక్టివ్నెస్ని బేస్గా చేసుకొని మన రిలేషన్స్ ఉంటాయి. ద ఎంటైర్ వరల్డ్ సాల్యూట్స్ టు దోస్ హూ కెన్ కమ్యూనికేట్ వెల్ అంటారు. ఎవరు బాగా మాట్లాడగలిగితే ఈ ప్రపంచంతో వాళ్ళని ఆహ్వానిస్తుంది, సెల్యూట్ చేస్తుంది అంటారు. మామూలుగా మీరు ఏ రంగం తీసుకున్నా కూడా కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఆ ఎఫెక్టివ్నెస్ ఎవరికైతే ఉంటుందో కమ్యూనికేషన్లో వాళ్ళని మాత్రమే తీసుకోవడానికి ఈ కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ చూస్తున్నాయి. కాబట్టి ఆ కమ్యూనికేషన్ ఏ భాష అయినా సరే ఎఫెక్టివ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ డిస్కషన్లో మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ డౌట్ ఏంటో అడుగుదాం. మీ డౌట్ ఏంటో అడగండి. నా పేరు హైమా. సార్, నాకు ఒక డౌట్. మనం బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు అఫీషియల్తో మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అని మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అని. దట్స్ ఫైన్, నైస్ క్వశ్చన్. ఈ కమ్యూనికేషన్ తీసుకున్నట్లయితే మామూలుగా టోటల్ కమ్యూనికేషన్ తీసుకుంటే 100% ఎఫెక్టివ్నెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ ఎఫెక్టివ్నెస్లో బాడీ లాంగ్వేజ్ యొక్క పాత్ర 55%. చాలామంది ఏమనుకుంటారంటే మాట్లాడుతున్నాను కదా, మాటలు చెప్తున్నాను కదా, అయిపోయింది అనుకుంటారు. కానీ మన మాటలు కేవలం 15% మీనింగ్ మాత్రమే ఇస్తాయి. మనం మాట్లాడే మాటల యొక్క ప్రభావం 15% మాత్రమే ఉంటుంది. కానీ 30% ఆ మాటల్ని మాట్లాడేప్పుడు మనం ఉపయోగించే వాయిస్ ఏదైతే ఉందో, వాయిస్ మాడ్యులేషన్, ఆ వాయిస్ని బట్టి 30% మీనింగ్ వస్తుంది. 55% ఆ మాటని మాట్లాడేప్పుడు మన బాడీ లాంగ్వేజ్. అంటే దీన్నే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం మనం. ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ అ పవర్ టు కమ్యూనికేట్. మన బాడీలో ప్రతి పార్ట్కి కమ్యూనికేట్ చేసే పవర్ ఉంది. అలాగే మన ఎదురుగా కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రైట్ ఫ్రమ్ హ్యాండ్స్ మూమెంట్ దగ్గర నుండి మొదలుకుంటే ఐ కాంటాక్ట్ వరకు ప్రతి పార్ట్ థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ మనకుంటే ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళ భావాలని చాలా వరకు మనం చదవచ్చు. సో ప్రతి పార్ట్ మన ఇంటర్నల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి మాట్లాడేప్పుడు జనరల్గా మీరు మాట్లాడుతున్నప్పుడు మేక్ యువర్ హ్యాండ్స్ ఫ్రీ. ఇలా టైట్గా క్లోజ్ చేసి పెట్టుకోకుండా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు రిజిడ్గా క్లోజ్గా ఉండకుండా ఓపెన్ బాడీ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారనుకోండి, జస్ట్ యూజ్ యువర్ హ్యాండ్స్ ఫ్రీ. ఫింగర్ మూమెంట్ ఎంత ఫ్రీగా ఉంటుందో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ని అంతగా ఎస్టిమేట్ చేస్తారు. రైట్ చిరంజీవి గారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ తీసుకుంటే వాళ్ళ చదువు ఒక దగ్గర సాగుతుంది, నెక్స్ట్ వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం వేరే ప్లేస్కి కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్, అలవాటు పడిపోయిన పీపుల్ వేరు, అలవాటు చేసుకోబోయే పీపుల్ వేరేగా ఉంటారు. మరి వాళ్ళు ఏ విధంగా మనం బిహేవ్ చేస్తే అక్కడ కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు? రైట్. దిస్ ప్రాబ్లం మెయిన్గా ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే హయ్యర్ అథారిటీస్. ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్లో చూసుకుంటే మామూలుగా ఇప్పుడు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు తరచూ ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా. వీళ్ళ పిల్లలకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఇది. వీళ్ళు ఏంటంటే 6 నెలలు ఉంటారు ఇక్కడ, వీళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యే లోపు మళ్ళీ ప్లేస్ మారిపోతూ ఉంటారు. అయితే దీనికి వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉండాలి. ఎలా అంటే పిల్లలు ముందుగా సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేయగలిగితే పిల్లలు కూడా ప్రిపేర్ అయితే ఈజీ అండి. ఏంటంటే వీఆర్ నాట్ బోర్న్ ఓన్లీ టు కమ్యూనికేట్ పీపుల్ హూ ఆర్ దేర్ విత్ అస్. ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళతో మాట్లాడడమే మన జీవితం కాదు. ఎక్కడికి వెళ్ళినా
ఒక ఫీలింగ్ ఉండాలి. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీబడి ఈజ్ ఎ కైండ్ పర్సన్ అనే ఫీలింగ్ మనసులో పెట్టుకుంటే ప్రతి చోట మంచి వాళ్ళు ఉంటారు. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళని ఫ్రెండ్లీగా ట్రీట్ చేయగలిగితే ఏ హెసిటేషన్స్ లేకుండా మనం మాట్లాడొచ్చండి. రైట్ సార్, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ మహిత. యాక్చువల్లీ మనం స్టేజ్ మీదకి వెళ్ళాక మనం వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి, మన బిహేవింగ్ కానీ మనం అనుకున్న టాపిక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి? ఎప్పుడైనా డయాస్ మీదకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నప్పుడు ముందుగా ఎనీ టాపిక్ యూ టేక్ అవైలబుల్ టైంని బేస్గా చేసుకొని ప్రతి ఒక మినిమం 2-3 మినిట్స్ స్పీచ్ ఉందనుకోండి, 2-3 మినిట్స్ మాట్లాడమన్నారనుకోండి, ప్రతి స్పీచ్లో ముందు ఓపెనింగ్ పెట్టుకోండి. ఇచ్చిన టైంలో 10% ఆఫ్ ద టైంని ఓపెనింగ్ పెట్టుకోవాలి. అంటే కంటెంట్ చెప్పకుండా ఆ టాపిక్ ఓపెనింగ్ పెట్టుకోవాలి, జస్ట్ ఇంట్రడక్షన్. ఆ ఇచ్చిన టైంలో 15% ఆఫ్ ద టైం టాపిక్ క్లోజింగ్ పెట్టుకోవాలి. 10% ఓపెనింగ్, 15% క్లోజింగ్. ఆ మధ్యలో 75% ఆఫ్ ద టైం ఏదైతే ఉందో అది మనం చెప్పాలనుకున్న కంటెంట్కి పెట్టాలి. బట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎ వెల్ బిగన్ స్పీచ్ ఈజ్ హాఫ్ డెలివర్డ్ అంటారు. సరిగ్గా స్పీచ్ మొదలెడితే సగం స్పీచ్ ఇచ్చినట్టేనట. నెంబర్ 1, మీరు డాష్ మీదకి వెళ్ళే ప్రతిసారి అనుకోండి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ మై లాస్ట్ స్పీచ్, జీవితంలో ఇది నాకు ఆఖరి స్పీచ్ కాదు, కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు, నేను ఇక్కడుంది మాట్లాడడానికి నాకు తెలిసింది. సో ఆన్ ద స్పాట్ టాపిక్ ఇచ్చారనుకోండి, మనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అప్పటిదప్పుడు మాట్లాడాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రెస్ రిపోర్టర్స్ జనరల్గా తయారు చేసుకుంటూ ఉంటారు. 5 Ws 1 H అంటారు. వాట్, వై, వేర్, వెన్ అండ్ హూ, అలాగే హౌ. వీటితో మనం మైండ్లో క్వశ్చన్స్ చేసుకుంటూ ఆన్సర్స్ బయటకి ఇవ్వచ్చు. లేదా ప్రిపేర్ అయిన స్పీచ్ అనుకోండి, హ్యాపీగా చిన్న క్యూ కార్డ్ తయారు చేసుకోవచ్చు. క్యూ కార్డ్స్ తయారు చేసుకొని 10 ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని అక్కడ పాయింట్స్ చూస్తూ మాట్లాడొచ్చండి. దిస్ మ్యాటర్ ఆఫ్ ప్రిపరేషన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, డయాస్ మీద మాట్లాడడం కూడా 4 సార్లు మాట్లాడితే ఆ భయం పోతుంది. కాబట్టి ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కడైనా ఒకేలాగా మాట్లాడవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటుంటాయి. అవును. ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్? తప్పకుండా సరిగ్గా ప్రిపేర్ అయితే సగం పని అయిపోయినట్టేనట. జనరల్గా కామన్గా 4 క్వశ్చన్స్ అడుగుతారండి. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. సెకండ్ క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ ఆర్గనైజేషన్, ఎందుకు చేరాలనుకుంటున్నారు. మూడో క్వశ్చన్ ఏంటంటే, వై డూ యూ లైక్ దిస్ జాబ్, ఎందుకు ఇదే చూస్ చేసుకున్నావు, దీంట్లోకి ఎందుకు రావాలనుకున్నావు. అసలు పేపర్ లీక్ అయిపోయింది, క్వశ్చన్స్ ఆల్రెడీ ఇవే అండి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇవే క్వశ్చన్స్. వీళ్ళు ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి. ట్రాజడీ ఏంటంటే వీళ్ళు ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారు, అప్పుడు ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ 3 క్వశ్చన్స్కి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న క్వశ్చన్కి కంటిన్యూస్గా 1 నిమిషం ఆన్సర్ చెప్పడం ఎలా అనేది ముందుగా ఫ్రెండ్స్ దగ్గర మన గురించి మన ఫ్రెండ్స్ని అడిగి కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోవాలి. మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ని అడిగి మనకు సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కనుక ప్రిపేర్ అయ్యి ముందు రోజు ఇంట్లో రిహార్సల్ వేయాలి. మాక్ ఇంటర్వ్యూ అంటారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే విజువలైజ్ ద సక్సెస్. ఎప్పుడు కూడా మీరు చక్కగా మాట్లాడుతున్నట్టు, మాట్లాడిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు ఊహించుకోండి. కానీ అమ్మో చెప్పకపోతే ఎలా అంటే నెగిటివ్ ఫీలింగ్తో భయంగా వెళ్ళకూడదు. మ్యాక్సిమం ఇంటర్వ్యూలో జరిగేది ఏంటి, బాగా చెప్తే యు ఆర్ సెలెక్టెడ్ అంటారు, చెప్పకపోతే ఐ విల్ కాల్ యూ లేటర్ అంటారు. రిజెక్టెడ్ అని కూడా చెప్పరు, ఐ విల్ కాల్ యూ లేటర్ అంటారు. సో ఆల్రెడీ అక్కడ మనకేంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే, చెప్పకపోతే ఫెయిల్యూర్ కన్ఫర్మ్డ్, బట్ వెళ్తే సక్సెస్కి ఛాన్స్ ఉంది. కాబట్టి నేను సక్సెస్ అవుతాను అనే ఫీల్తో హ్యాపీగా వెళ్ళండి. అక్కడ ఉన్న వాళ్ళు నార్మల్ మనుషులే, భయపడక్కర్లేదు, క్యాజువల్గా మాట్లాడండి. దట్స్ ఇట్. రైట్. చిరంజీవి గారు, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్. కమ్యూనికేషన్లో కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి సార్, అవేంటో నేను తెలుసుకోవచ్చా సార్? బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటూ ఉంటారు. ఇందులో ఏంటంటే బ్యారియర్స్ అంటే అడ్డంకులు, కమ్యూనికేషన్కి అడ్డంకులు. అసలు మనం మాట్లాడాలనుకున్న విషయాన్ని ఎందుకు మాట్లాడామంటే ఫస్ట్ థింగ్ ఈజ్ నేను సరిగా చెప్పలేనేమో. దీన్ని ఏమంటారంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు, నేను ఫెయిల్ అవుతానేమో అని. బట్ అంటే చాలా వరకు మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం ఎందుకు మానేస్తామంటే నేను సరిగా చెప్పలేనేమో, చెప్తే వాళ్ళకి అర్థం కాదేమో, నేను చెప్పేది వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరేమో అని. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. బట్ గుర్తుపెట్టుకోండి, అంటే ఫెయిల్ అవుతానేమో అనే భయం అనేది ఫెయిల్యూర్ కంటే దారుణంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాననే భయం అందులోకి రానివ్వకూడదు. దీనికి చిన్న అవేర్నెస్తో దీని నుండి బయటికి రావచ్చు. ఎలా అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఫెయిల్యూర్ అవ్వకుండా ఏదైనా నేర్చుకున్నారా? లేదు. ఇంకో బ్యారియర్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ బ్యారియర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. చాలామంది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటారు దాన్ని.
అంటే నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నేను చెప్పేది యాక్సెప్ట్ చేయరేమో అనుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో చూడండి, మనల్నే తీసుకుంటే మనం పుట్టినప్పుడు అమ్మ తప్పితే ఎవరికి తెలియదు. కొంతకాలానికి ఫస్ట్ నాన్న కూడా రిజెక్ట్ చేస్తారు చిన్నపిల్లలు, బట్ కొంతకాలానికి నాన్న యాక్సెప్ట్ చేస్తారు. స్కూల్కి వెళ్ళగానే టీచర్స్ని ఫ్రెండ్స్ని రిజెక్ట్ చేస్తారు, బట్ తర్వాత వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ప్రతీది కొత్తలో మనం రిజెక్ట్ చేస్తాం కానీ తర్వాత యాక్సెప్ట్ చేస్తాం. అలాగే మన కమ్యూనికేషన్ కూడా మొదలెట్టగానే సరిగ్గా చెప్పలేకపోవచ్చు, బట్ ఒక హాఫ్ మినిట్లో 1 మినిట్లో మీరు సర్దుకోవచ్చు, మీ కమ్యూనికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ ఫీల్తో మొదలెట్టండి. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఇస్ మీనింగ్లెస్ అండి. ప్రపంచంలో ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు. రైట్ సార్. మరో స్టూడెంట్ తను డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు ఇంట్లో మాట్లాడాలంటే ఫ్రీగా మాట్లాడగలం, అప్పుడు వాయిస్ వస్తుంది. ఇప్పుడు బయట అఫీషియల్గా మాట్లాడాలంటే కొంచెం వాయిస్ మనం ఎలా మాట్లాడాలి? పెద్దగా మాట్లాడాలి, చిన్నగా మాట్లాడాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిన వాళ్ళకు వినపడేట్టుగా మాట్లాడాలి. మీ ఫ్రెండ్స్ అనుకోండి పక్కనే ఉన్నారు, అరవక్కర్లేదు, అదే వాయిస్ సరిపోతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, మీరు అఫీషియల్ సిచ్యువేషన్ అడిగారు కాబట్టి జనరల్గా 3 feet టేబుల్ వేసుకోండి, అటు 2 feet ఇటు 2 feet వేసుకోండి. మనం ఎప్పుడు మాట్లాడినా మన వాయిస్ మినిమం 8 feet అంటే 8 feet వినపడే రేంజ్లో ఉండాలి. అంటే వాయిస్ క్లారిటీ లేదనుకోండి, 30% ఆఫ్ ద కమ్యూనికేషన్ గెట్స్ డీవియేటెడ్. మన వాయిస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. ఈ మాడ్యులేషన్ అర్థమై ఆ మీనింగ్ సరిగా చేరాలి అంటే ఆ వాయిస్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్లియర్గా ఎదుటి వాళ్ళకు నువ్వు చేస్తున్న మాడ్యులేషన్ రేంజ్ కూడా తెలియాలన్నమాట. అందుకే వాయిస్ ఎప్పుడు కూడా ఆ సందర్భానికి తగినట్టుగా పెంచుతూ తగ్గిస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి. చిరంజీవి గారు, స్టూడెంట్ డౌట్ తెలుసుకుందాం, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ చంద్రకళ. మనం ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ కదా సార్. మనం ఎప్పుడైనా అన్నోన్ పర్సన్స్ని కొత్త వాళ్ళు మనం మీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంటాయి. ఎంత నవ్వుతూ మాట్లాడాలనుకున్నా కూడా కొంచెం సీరియస్గా ఉండడం కానీ, దానివల్ల ఎదుటి వాళ్ళతో మనం సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేకపోతుంటాం. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? రైట్. అండ్ దీనికి కారణం ఏంటంటే, ఒకటి చిన్నప్పటి నుండి మీ సర్కిల్లో మీరు అంటే ఎక్కువ ఫ్రెండ్స్ని చేసుకోకపోవడం ఒకటి కావచ్చు. ఇంట్రావర్ట్స్ అంటారు, ఇది ఒకటి. ఇంట్రావర్ట్స్ జనరల్గా నలుగురిలో నవ్వలేరు, మాట్లాడలేరు. ఇంకొకటి, ఎంత ఎక్స్ట్రావర్ట్స్ అయినా కూడా కొత్త ప్లేస్కి వెళ్ళగానే మొహమాటంగా కూర్చుంటారు. నవ్వుతూ మాట్లాడమన్నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డల్ అయిపోతూ ఉంటాయి. ఎదురు వాళ్ళందరూ ఏంటి డల్గా ఉన్నాం అంటారు. సో ఇది కామన్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా డ్రామాటిక్ యాక్టివిటీస్ అండి. త్రూ ప్రాక్టీస్ యూ కెన్ ఓవర్కమ్. గుర్తుపెట్టుకోండి, ఎ స్మాల్ కర్వ్ ఆన్ ద ఫేస్ మేక్స్ మెనీ థింగ్స్ స్ట్రైట్. ఒక చిన్న కర్వ్ అన్నీ సరి చేస్తుందట. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళగానే, మీరు ఇంటికి వెళ్ళగానే, ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ 4 minutes హౌ యూ కమ్యూనికేట్, దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. మరో స్టూడెంట్ తను డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నరేష్ రెడ్డి సార్. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్లో లిజనింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు లిజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏ విధంగా ఉంటుందో చెప్పగలరా సార్? ఓకే. అండ్ లిసనింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు కాదన్న. అయితే ఇప్పుడు లిజనింగ్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే వినడం అనుకుంటాం. యాక్చువల్ లిజనింగ్ అంటే మెయిన్గా అర్థం చేసుకోవడం. లిజనింగ్ మీన్స్ నాట్ గెటింగ్ ద వర్డ్స్ మియర్. మామూలుగా వర్డ్స్ వినడం కాదండి. ఇప్పుడు చూడు, మీ నాన్నగారు ఉంటారు, నీతో అంటారు, నేను చెప్తే వినవా అంటారు. వినవా అంటే అర్థం అక్కడ నీకు చూడడానికి కాదు. వినవా అంటే నా భావాన్ని అర్థం చేసుకోవా, నాకు కావాల్సిన ఆన్సర్ చెప్పవా అని అర్థం. అండ్ నేను చెప్తే వాళ్ళందరూ వింటారు అంటే నేను చెప్పిన దానికి అనుకూలంగా వాళ్ళు ప్రతిస్పందిస్తారు, నా మాటకి గౌరవం ఇస్తారు. అంటే వినడం అంటే అర్థం చేసుకుని దానికి అనుకూలంగా రియాక్షన్ ఇవ్వడం, రెస్పాన్స్ ఇవ్వడం అన్నమాట. కాబట్టి వినడం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అయితే ఈ వినేప్పుడు టెక్నికల్గా తీసుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనర్స్. కొందరు ఆన్ అండ్ ఆఫ్ లిజనర్స్ అంటారు. ఉంటారు సడన్గా ఇక్కడ ఆఫ్ అయిపోయి ఎక్కడో వింటూ ఉంటారు. కొందరు సెలెక్టివ్ లిజనర్స్, వాళ్ళకి కావాల్సిందే వింటారు, మనం చెప్పేది వినరు. కొందరు అగ్రెసివ్ లిజనర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళంతా వింటారు, అర్థం చేసుకునే ఉద్దేశం కాదండి, అందులో తప్పులు వెతకడం కోసం. కొందరు ఏంటంటే లైక్ ప్రెటెండింగ్ లిజనర్స్ అంటారు. వీళ్ళు మన కళ్ళ ముందే కూర్చుంటారు, తల ఊపుతూనే ఉంటారు, మన కళ్ళకు చూస్తూనే ఉంటారు, బట్ మీరు క్వశ్చన్ అడగండి ఒకసారి అంటారు. అంటే ఇక్కడ రకరకాల లిజనర్స్. నేనేమంటానంటే లిజన్ విత్ యువర్ హోల్ బాడీ. వీ షుడ్ బి హోల్ బాడీ లిజనర్. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం పంచ జ్ఞానేంద్రియాలు అతని మీద పెట్టాలి. రైట్ సార్. మరో స్టూడెంట్ తను డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ సఫియా. సార్, కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు భయపడుతూ ఉంటాం కదా, ఈ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫైన్. జనరల్గా మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళతో మనకి ఎప్పుడు భయం లేదు.
బట్ భయం ఎక్కడ వస్తుంది? కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీకు కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం, అవునా? కొత్త షూస్, కొత్త చెప్పల్స్ చాలా ఇష్టం. కొత్త బైక్ అంటే ఇష్టం, స్కూటీ అంటే, అవును కదా? కొత్త పుస్తకాలు అంటే కొత్తదనం ఎప్పుడూ మోటివేట్ చేస్తుందండి. న్యూనెస్ హ్యాస్ అ పవర్ టు మోటివేట్. ఈ విషయం గ్రహించాలి. మనం కొత్త వ్యక్తులు కూడా, మనం మాట్లాడేందుకు కూడా ఎప్పుడు పాత ఫ్రెండ్స్ కాకుండా కొత్త వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే మన జీవితంలో చాలా మోటివేషన్ వస్తుంది. కొత్త వ్యక్తులను కలవడం, కొత్త విషయాలు మాట్లాడడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది అండ్ చాలా ఎంకరేజ్మెంట్ అనమాట అది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కామన్గా ఆలోచించండి. ఎప్పుడు పాతవి కాదు, నేను కొత్తవి నేర్చుకోవాలి, కొత్త వాళ్ళతో మాట్లాడాలి అని సైకలాజికల్గా ఫిక్స్ అయితే మీ కొత్త వ్యక్తులు భయాన్ని క్రియేట్ చేయరు. ఇంకొకటి, ఇవాళ మీరు కొత్తదనుకున్న ప్రతీది కూడా కొంతకాలం తర్వాత అది మళ్ళీ పాతదైపోతుంది. బట్ వాళ్ళకు దూరంగా ఉండడం, ఎస్కేప్ అవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ భయం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కమ్యూనికేషన్కి ఎప్పుడు కూడా ట్రై టు గెట్ న్యూ పీపుల్, ట్రై టు టాక్ ఆన్ న్యూ టాపిక్స్, ట్రై టు గో టు న్యూ ప్లేసెస్. ఇది అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ కింద పెట్టుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఈజీ. రైట్ సార్, చివరిగా ఒక స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ విజయ్. సార్, భాషలో యాక్సెంట్ ఎంత మాత్రం ఉండాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ప్రతి భాషకి దాని మాధుర్యం ఉంటుంది, దాని మెలోడీ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా వేరే భాషను మాట్లాడుతున్నప్పుడే ఈ యాక్సెంట్ అనేది ప్రాబ్లం మనకి. అంటే దీన్ని యాక్సెంట్ అనాలా, అసెంట్ అనాలా, ఎలా అనేది మనకి ప్రాబ్లం వస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడేప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగని రీతిలో ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళగా మాట్లాడక్కర్లా, కానీ కొంచెం మరీ రఫ్గా మాట్లాడొద్దు అంటాను. ఇప్పుడు మీరు అన్నారు, లెట్స్ సే ఇప్పుడు నేనే వచ్చాను, మీరు అన్నారు నేను మీటింగ్కి వచ్చాను, మీరు నన్ను మీటింగ్కి పిలిచారు, నన్ను డయాస్ మీద కూర్చోబెట్టి మీరు మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు మన చీఫ్ గెస్ట్ అన్నారు అనుకోండి. ఈ చీఫ్ గెస్ట్ అనేది చీప్ గెస్ట్ అనేసరికి చీప్ అయిపోతుంది, రైట్? కిరణ్ కుమార్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ అంటే బాగుంటుంది, చీఫ్ మినిస్టర్ అన్నాం అనుకోండి హర్ట్ అవుతారు. అలాగే చాలా వర్డ్స్ అండి, మీరు తెలుగులో కావచ్చు, ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే ఇలాంటి మనం చాలా చెప్పుకోవచ్చు. షీ గేవ్ బెర్త్ టు ఏ బాయ్ అన్నాం అనుకోండి, షీ గేవ్ బెర్త్ అంటే బాగుంటుంది ట్రైన్లో. షీ గేవ్ బర్త్ టు ఏ బాయ్ అని అనుకోండి, బెర్త్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇలా మనకు చాలా పదాలు ఉంటాయి. కాబట్టి ఆ పదాలు ఆ సందర్భాన్ని బట్టి వీలైనంత మట్టుకు తప్పు లేకుండా ప్రొనౌన్స్ చేయడానికి చూస్తే సరిపోతుంది. రైట్ చిరంజీవి గారు, చివరిగా ఒక మంచి కమ్యూనికేషన్ కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే ఏ లక్షణాలు ఉండాలి బ్రీఫ్గా? ఫస్ట్ థింగ్ ఇస్, ముందు ఆ కమ్యూనికేట్ అనుకుంటున్న వ్యక్తికి క్లారిటీ ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ అ క్లారిటీ. క్లారిటీ ఎందులో అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే ఐడియాలో క్లారిటీ ఉండాలి. వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్. ఫస్ట్ క్లారిటీ ఇన్ ద థాట్ దట్ హీ వాంటెడ్ టు ప్రజెంట్. ఓకే. రెండవది క్లారిటీ ఇన్ ద వాయిస్లో క్లారిటీ ఉండాలి. ఓకే. మూడవది భాషలో క్లారిటీ ఉండాలి. నాలుగవది వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ కమ్యూనికేషన్. ఈ 5 నిమిషాలు ఇతనితో మాట్లాడిన తర్వాత నాకేం కావాలి, ఎండింగ్లో ఈ కమ్యూనికేషన్ రిజల్ట్ ఏం కావాలనే ఆబ్జెక్టివ్లో క్లారిటీ ఉండాలి. సో ఈ క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అండ్ సో వాళ్ళు అనుకున్నది సాధించగలరు, మంచి ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ అవుతారు. అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్. వన్ ఈజ్ క్రెడిబిలిటీ. మాట్లాడే వ్యక్తి మాటలకి క్రెడిబిలిటీ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ క్రియేటివిటీ, అంటే కొత్తదనం. కమ్యూనికేషన్లో ఒకే విషయాన్ని 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఆ క్రియేటివిటీ అంటే నూతనత్వం, కొత్తగా మనలో ఏముంది, అదే విషయం ఎలా చెప్పగలం అనే వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే హీ కెన్ బికమ్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. థ్యాంక్ యూ సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు చాలా వివరించారు చిరంజీవి గారు, మీకు ధన్యవాదాలు. స్టూడెంట్స్ మీరు కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. విన్నారు కదా, ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా, అంటే ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించాలన్నా, లేదంటే ఒక జాబ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా, ఇతరులతో రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలన్నా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా తప్పనిసరి. మరి ఏ విధమైనటువంటి లక్షణాలు పెంపొందించుకుంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు అలవడతాయి అనే వివరాలు చిరంజీవి గారు మనకు వివరించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.